సో జనరల్ గా హార్ట్ లో బ్లాకేజ్ గురించి వింటూ ఉంటాము. బట్ ఈ మధ్య కాలంలో చేతుల్లో కూడా బ్లాకేజెస్ ఉంటాయి, రక్తనాళాల్లో కూడా బ్లాకేజెస్ అవుతుంటాయి అని వింటున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్? అవునమ్మా, చాలా మందికి దీని మీద అవగాహన లేదు. మనకి దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అంటే కాళ్ళల్లో ఉన్న చేతుల్లో ఉన్న రక్తనాళాల్లో కూడా మనకి గుండెల్లో ఎలాగైతే బ్లాక్స్ ఏర్పడతాయో అలాగా కాళ్ళల్లో చేతుల్లో కూడా రక్తనాళాలు బ్లాక్స్ ఏర్పడతాయి. గుండెకైనా సప్లై చేయడానికి రక్తనాళాలే కావాలి, చేతులకైనా రక్తనాళాలే కావాలి, కాళ్ళకైనా రక్తనాళాలే కావాలి. సో గుండెలో ఉన్న రక్తనాళాలు బ్లాక్ అయితే హార్ట్ బ్లాక్ అంటాం. అలాగా చేతులు కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు కూడా బ్లాక్ అయితే మనము పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఈ పెరిఫెరల్ ఆర్టరీస్ సో వాటికి కూడా సేమ్ హార్ట్ కి ఎలాగైతే ట్రీట్మెంట్ చేస్తారో దీనికి కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అలాగే ఉంటాయి. ఓకే, సో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కి చిరంజీవి హాస్పిటల్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది చాలా కామన్ గా మనకి షుగర్ పేషెంట్స్, తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, బీపీ ఉన్న వాళ్ళల్లో, కొలెస్ట్రాల్ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళల్లో, ఈ అందరిలో కూడా మనం కామన్ గా చూస్తుంటామమ్మా. మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సడన్ గా కాళ్ళలో నొప్పి రావటము, కొంచెం దూరం నడవగానే ఇంకా నడవలేకపోవటము, కాళ్ళలో పిక్కలు పట్టేయటము, గుండ్లు పడిపోవటము, కాలు వేళ్ళు నల్లపడము, కాలు నల్లపడము, ఇలాంటి ప్రెజెంటేషన్స్. గ్యాంగ్రీన్ తో, కొంతమందిలో గ్యాంగ్రీన్ తో, సో కొంతమంది రెస్ట్ పెయిన్ తో, అంటే ఏమి చేయకపోయినా తీవ్రమైన నొప్పి ఉంటది కాళ్ళల్లో, బాగా మంటలు వచ్చేస్తుంటాయి. అలాంటి ప్రెజెంటేషన్ తో, తీవ్రమైన నొప్పితో కూడా ప్రెజెంటేషన్ ఉంటుందమ్మా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో. దీనికి మనకి ఇలా ప్రెజెంట్ అయినప్పుడు మన చిరంజీవి హాస్పిటల్లో వాస్కులర్ ల్యాబ్ అనేది ఒక ప్రక్రియ ఉంది, ఒక పరికరం ఉంది. దాని ద్వారా మనకి ఎక్కడ బ్లాక్ ఉంది, ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది, మన రక్తనాళం వయసు ఎంత ఉంది అనేది కూడా చెప్తుంది అనమాట. ఆర్టీరియల్ ఏజ్ అంటాం. మన మామూలుగా మన వయసుతో పాటు మన రక్తనాళం ఏజ్ కూడా కోరిలేట్ అవ్వాలి. సో మన ఏజ్ ఎంత ఉంటుందో మన రక్తనాళం వయసు కూడా అంతే ఉండాలి. సో అలా కాకుండా రక్తనాళం వయసు ఎక్కువ ఉన్నప్పుడు మనకి సమస్యలు పెరుగుతాయి, అంతే కదా. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే దాని ఏజ్ పెరిగినట్టు. సో అలాంటి మిషనరీ కూడా మన దగ్గర ఉంది కాబట్టి ముందుగానే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ మనం గుర్తించి ఒకవేళ క్యాల్సిఫైడ్ డిసీజ్ ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.